ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆమెన్. శ్రమలో దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాడు భక్తుడు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను. అయితే ఎందుకు కనులెత్తుచున్నాడు అంటే, ఆకాశమందున్నవాడే తనను శ్రమ నుంచి విడిపించగలడు, ఇంకెవ్వరూ విడిపించలేరు అనే ఉద్దేశంతోనే భక్తుడు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నేను కూడా ఆకాశమందు ఉన్నవానికి ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాటలు ఏమిటంటే, నీకు నేను తప్పక తోడుంటాను అంటూ ఉన్నాడు. రెండవ వచనాన్ని చూస్తే, దాసుని కనులు తమ యజమాని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమెన్. ఎప్పుడైతే ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు మన అవసరతను బట్టి ఆ యొక్క యజమానుడి వైపు, ఆ యజమానురాలి వైపు మనము ఎలా చూస్తామో అంతకన్నా గొప్పగా దేవుని వైపు చూడాలి. మన కన్నులు ఆయన తట్టు ఎప్పుడైతే చూస్తూనే ఉంటామో తప్పక ఆయన మనల్ని, మన యొక్క అవసరతని తీరుస్తాడు. శ్రమలో, నువ్వు ఏ శ్రమలో, ఏ ఇబ్బందిలో, ఏ బాధలో, ఏ వేదనలో ఉన్నా ఆయన వైపే నీ కన్నులు ఉన్నప్పుడు, ఆయన తట్టే నీవు చూస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను తిరస్కరించడు, నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే 3వ వచనంలో చెబుతూ ఉన్నాడు, యెహోవా మేము అధిక తిరస్కార పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి, మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము అంటూ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అహంకారులు మమ్మల్ని తోసివేశారు, తిరస్కరించారు. మరి గర్విష్ఠులు మమ్మల్ని నిందించారు, మమ్మల్ని ఇబ్బంది కొలిమిలో వేశారు. మరి అయ్యా, నీవు మాత్రమే కరుణించే దేవుడవు కాబట్టి నీవైపే మా కనులెత్తి నీవైపే మేము చూస్తూ ఉన్నాం. ఆకాశమందు ఆసీనుడైన దేవా, నీవు తప్ప ఎవరున్నారు అంటూ నీ తట్టే కనులెత్తుచున్నాడని అలనాడు భక్తుడు ఏ విధంగా మొరపెట్టాడో, ప్రార్థించాడో ఆ విధంగా ఈరోజు నేను కూడా అడగవలసి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క శక్తిని అనుభవించేవారు పడిపోతున్నప్పుడు వారిని నిలబెట్టడానికి ఈ యొక్క దేవుని వాక్యాలు ఉన్నాయని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్ని సందర్భాలలో శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరి శారీరకంగా మన అనారోగ్యం పాలైనప్పుడు, మరి నేను కొన్ని రోజులుగా శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, కొన్ని రోజులుగా నేను వాక్యాన్ని చేసి మరి మీకు అందించలేకపోతున్నప్పుడు, దేవా నాకు శక్తినివ్వయ్యా, నాకు బలమునివ్వయ్యా అని నేను మొరపెట్టాను. ఈరోజు నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ వాక్యాన్ని మీ కొరకు నేను చేయగలుగుతున్నానంటే కేవలం దేవుని వైపు నేను కనులెత్తి చూస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఇట్టి అవకాశాన్ని కలిగించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చేయవలసిన విషయం ఏంటంటే, ఆకాశమందు ఆసీనుడైన దేవునికి మనము మొరపెట్టేవారిగా, ఆయన వైపు చూసేవారిగా, ఆయన తట్టు మనము కనులెత్తేవారిగా ఉండాలి. అప్పుడు తప్పక ఆయన మనల్ని కరుణిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయాలనాడు భక్తుడు శ్రమలో మీకు మొరపెడుతూ ఉన్నాడు. ఆకాశమందున్న ఆసీనుడైన దేవా, నీ తట్టు నేను కనులెత్తుచున్నానయ్యా, నన్ను కరుణించుమని అడుగుతూ ఉన్నప్పుడు నీవు భక్తుడిని కరుణించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఈరోజు వినుచున్నవారు మేము కూడా ప్రభువా అయా నీ వైపు కనులెత్తుతున్నాము నాయన. మేము శ్రమలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాము తండ్రి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాము తండ్రి. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా రాఫావి నీవు కాబట్టి తండ్రి, అయా నీ తట్టు మేము కనులెత్తుచూ ఉండగా తండ్రి మమ్మల్ని కరుణించి ఆశీర్వదించి దీవించి
మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.